చిక్కడపల్లి పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపింది థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని అందులో పేర్కొంది. 45 ఏళ్లుగా థియేటర్ను రన్ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని సంధ్య థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షోకి థియేటర్లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారంది. సినిమా రిలీజ్ సందర్భంగా 4, 5వ తేదీలో థియేటర్ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని సంధ్య థియేటర్ యాజమాన్యం పేర్కొంది. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అతని కొడుకు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 2 థియేటర్లకు ఒకటే ఎంట్రెన్స్ ఉండటం, పార్కింగ్ ప్లేస్ సరిగ్గా లేదన్న కారణాలతో సంధ్య థియేటర్పై చర్యలకు రెడీ అయ్యారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసులకు థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. రైట్గా చిక్కడపల్లి పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, దీపిక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు గతంలోనే సంధ్యా థియేటర్ కి నోటీసులు కూడా అందజేశారు. అయితే ఈ షోకాజ్ నోటీసులకు సంబంధించి వెంటనే రిప్లైని బట్టి ఆ రిప్లై అనుకూలంగా ఉందా లేదా లేకుంటే వాళ్ళు ఇచ్చే రిప్లై ఎలాంటి సానుకూలంగా ఉందన్న అంశాలకు సంబంధించి తర్వాత పరిశీలించిన తర్వాత సంధ్యా థియేటర్ ని సీజ్ చేస్తామని ఒకవైపు పోలీసులు చెప్పిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు సంబంధించి మొత్తం 6 పేజీలతో కూడిన లేఖను ఏదైతే సంధ్యా థియేటర్ కు సంబంధించిన యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు న్యాయవాదులతో సహా అప్పచెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ లేఖలో ముఖ్యంగా చూసుకుంటే 45 ఏళ్ల నుంచి కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది సినిమాలు రెగ్యులర్ గా వేస్తా ఉంటూ నడుపుకుంటా వస్తా ఉంది. కానీ 45 ఏళ్ల నుంచి ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి పెద్ద సినిమాలు ఆడినప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. తొక్కిసలాట కూడా జరగని పరిస్థితి అయితే నెలకొందని అందులో కూడా మెన్షన్ చేశారు. అయితే థియేటర్ మొత్తంగా నియమ నిబంధనలు ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాము. ఇటు ఇన్ గేటు అవుట్ గేటు మొత్తం 2 థియేటర్లు ఉన్నాయి. 2 థియేటర్లకు సంబంధించి ఆ 2 థియేటర్లో మొత్తం 4 ఇండ్లు 4 అవుట్లు ఉన్నాయని కూడా లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి మొత్తం ప్రీమియర్ షో నిర్వహించిన సమయంలో 80 మంది స్టాఫ్ ను భద్రతా సిబ్బందిని కూడా నియమించుకున్నామని కూడా ఈ లేఖలో కూడా పేర్కొంది. మరి పుష్ప 2 ప్రీమియర్ షోకు సంబంధించి 4, 5 తేదీ 2 తేదీలో కూడా మైత్రి మూవీ మేకర్ కు సంబంధించిన యాజమాన్యంకే మొత్తం సంధ్య థియేటర్ బాధ్యతలు కూడా అప్పచెప్పాలని ఇందులో పేర్కొంది. అయితే గతంలో అనేక సినిమాలు రిలీజ్ చేసిన సందర్భంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇప్పుడే ఈ ఘటన జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్లక్ష్యమే కారణంగా కూడా తెలుస్తా ఉందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 4 వీలర్ కావచ్చు 2 వీలర్ కి సంబంధించిన ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని వస్తువులు ఉన్నాయి, నియమ నిబంధనలు కూడా పాటిస్తున్నాం. ఇటు వచ్చే వాహనాలు కావచ్చు, వచ్చే వ్యక్తులకు సంబంధించి ఇన్ అవుట్ గేట్లు కూడా పెట్టాము. సపరేట్ గా ప్రత్యేకంగా అన్నిటి ఏ సినిమా కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా ఇలా ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సినిమాలు అనేది 45 ఏళ్ల నుంచి నడుపుతా ఉన్నామని కూడా లేఖలో కూడా పేర్కొంది. మరి చిక్కడపల్లి పోలీసులకు గత 2 రోజుల క్రితమే ఈ రిప్లై అనేది లేఖ కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి 2 రోజుల నుంచి ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులకు ఈ లెటర్ చేరింది కాబట్టి మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇంకా పోలీసులు అయితే చెప్పలేదు. అంటే ఘటన జరిగిన సంబంధించి ఒకసారి చూసుకుంటే మనం విజువల్స్ కూడా చూడొచ్చు. సిపి విడుదల చేసినటువంటి 10 నిమిషాల వీడియోలో మొత్తం ఇన్ గేట్ లోకి వెళ్ళే అందరూ రావడం, అందులోకి వెళ్ళే పోవడం అనేది జరిగింది. కాబట్టి ఏదైతే షోకాజ్ నోటీసులు ఇచ్చాకే ఇన్ అవుట్ గేట్లన్నీ తెరిచి ఇప్పుడు సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని ప్రస్తుతం అయితే సంధ్య థియేటర్ అయితే చెప్తుంది. కానీ ఘటన జరగక ముందుకు ఎందుకు చర్యలు తీసుకోవాలనేది పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే వేలాది మంది అభిమానులు రావడం, ఇటు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి మృతి చెందింది. ఇటు శ్రీతేజ్ కూడా ఒకవైపు ఆసుపత్రిలో ఏదైతే చికిత్స పొందుతా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి ఘటనలకు సంబంధించి సంధ్య థియేటర్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే నియమ నిబంధనలు పూర్తిగా పాటించలేదని ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. థియేటర్ కి సినిమా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదనేది ఒకవైపు పోలీసులు చెప్తున్న వర్షం. కానీ ఏదైతే అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని ముందుగానే ఏదైతే పోలీసులు కూడా చెప్పమని అయితే సినిమా
యూనిట్ ఒకవైపు చెప్తా ఉంది, మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే చెప్తా ఉంది. మరి ఈ లేఖ పట్ల పోలీసులు సంతృప్తి చెందారా లేక దీనికి సంబంధించి మరి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఇటు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన సమయంలో మాత్రమే ఇన్ గేట్ మాత్రమే తెరిచిపెట్టారు. ఆ ఇన్ గేట్ లోకి వెళ్ళే ఇన్ అవుట్ వ్యవహారాలు నడిచాయి కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే ఆ ఏజెన్సీకి సంబంధించిన ఆంటోనీ అనే వ్యక్తిని ఒకవైపు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీ రూల్స్ పాటిస్తున్నారా, పసరా చట్టం అమలు అవుతుందా, ఏజెన్సీలో ఉన్నటువంటి బౌన్సర్లు అసలు అఫీషియల్ గా బౌన్సర్లకు సంబంధించి చట్టాలు ఫాలో అయ్యే వాళ్ళను నియమించుకున్నారా, వీటన్నిటికి సంబంధించి ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా మరి ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి యాజమాన్యం ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.